ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/5/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షము ద్వాదశి రాత్రి 7:16 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 1:44 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు ఉదయం 11:34 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు, తిరిగి రాత్రి అనగా తెల్లవారుజామున 4:44 వరకు ప్రారంభమై సూర్యోదయం తర్వాత కూడా మనకి అమృత ఘడియలు ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. అలాగే దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:28 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశికి శనివారం కదా, కాస్త జాగ్రత్తగా ఉండండి. మద్యపానం, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, అనవసర టూర్ ప్రోగ్రామ్స్, నైట్ జర్నీ, నైట్ ఫుడ్, నైట్ బిర్యానీ, నైట్ మద్యపానం అంటే మిడ్ నైట్ మద్యపానం లేదా ఎర్లీ మార్నింగ్ మద్యపానం అంటారు కదా, అలాంటి వాటికి దూరంగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేయబెట్టకండి, కాస్త జాగ్రత్త. ఏ తేలు ఏ పాము కుట్టే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, తల్లిదండ్రుల మాట మాత్రం వినండి, అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. తల్లిదండ్రులతో సఖ్యత, ఆనంద యోగం మీకు మంచి శుభాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడ్డారా, విద్యలో మీకు రాణింపు లేదు, పాస్ అవ్వరు. ఇతరుల మీద ఆధారపడితే మీరు పాస్ అవ్వడం కలలో, నిజంలో మాత్రం మీరు పాస్ అవ్వడానికి అవకాశం లేదు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, మత్స్యకారులు కానీ, రొయ్యలు చేపల చెల్లెవారు కానీ, పాడి పరిశ్రమ కానీ నష్టాలు పొందుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్కి కష్టకాలం. రైతన్నలకు కూడా ఇబ్బందులు, పూలు పలుకులు పండించే నష్టాలు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ సభ్యులతో కలిసి వెలిసి ఉండండి. ఆస్తి పంపకాల గురించి ఈరోజు చర్చలు అనవసరం. కొత్త వాహనం కానీ, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కానీ ఈరోజు కొనుగోలు చేయకూడదు. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఉంటే మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, కాన్ఫిడెన్స్ బలంగా ఉండాలి. తద్వారా మీకు మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. లేదా మీరు ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడం కష్టం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూయించుకోవాలి, ఎందుకంటే గత 2 రోజులుగా మీకు బాలేదు అనుకుంటాను. ఏదేమైనా జాగ్రత్తలు పాటిస్తే శుభకరంగా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారి కాస్త జాగ్రత్తగా ఉండండి. తప్పుడు మార్గంలో వెళ్ళడం, వ్యసనాలకు లోన్పడడం, అది మీకు మీ సంస్కార హీనత తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా తప్పుడు వ్యసనాలకి అలవాటు పడి మీరు ప్రమాదంలో పడే సూచనలు. జ్యోతిష పండితులు జాగ్రత్తగా ఉండండి. కులవృత్తుల వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. క్రీడాకారులు, కళాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార ఇబ్బంది, రాజకీయ రంగంలో నష్టాలు. ఏదేమైనా ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండక తప్పదు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం, విదేశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, ఉన్నతమైన వ్యక్తిత్వ పరిచయాలు, గొప్ప వ్యక్తిత్వము, ధనయోగము, శుభప్రదమైన ప్రయాణము, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాల బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సినిమా లాభం, రాజకీయ రంగ అనుకూలత, కళాకారుల లాభాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలు కూడా పంట అనుకూలవంతమైన స్థితి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాన్ని పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజ్మెంట్లకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష పండితుల అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, తప్పగా ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యం శుభాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు మంచి
ప్రశాంతతని ఆనందాన్ని కలిగించే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాదుల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము, వాహనాన్ని కొనుగోలు చేయడం, మంచి వ్యక్తులతో పరిచయము, ప్రేయసీ పిల్లల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభాన్ని పొందుకోవచ్చు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభము, స్వర్ణకార వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశము, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంటకి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచమిన్ ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకర ఆనంద యోగం, ధనలాభము, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి కానీ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, లోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలకు లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా ఆనందకరమైన శుభయోగం, ధనగనక వస్తువాన ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగాల అభివృద్ధి, కళాకారులకి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రైతన్నలకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే స్థైర్యము, ధైర్యము, ప్రశాంతత, ఆర్థిక వనరులు బలంగా ఉంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయొచ్చు. కోర్టు వివాదాలు సమసిపోతాయి. సోదరుల మధ్య ఆప్యాయత బాగా ఉంటుంది. మాతాపితల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి కూడా పొందుకోవచ్చు. ఇది చాలా మంచి ఆనంద యోగాల పరంపరగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి కూడా పర్వాలేదు. కొన్ని విషయాల్లో కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. కొన్ని విషయాల్లో మాత్రం అతి తీవ్రత, నష్టం బాగా కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభప్రదమైనటువంటి వివాహ సంబంధ చర్చల్లో సఫలత ఉంటుంది. అదే కట్టంగి అలాంటి వాటి గురించి కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవకాశాలు, అంటే మీ ఖర్చు ఎక్స్పెండిచర్ ఒక లిమిట్ దాటిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఎందుకంటే మోకాలకి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అతి ప్రయాణం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభప్రదం, ఆనందకరమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. వివాహ యుగత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వస్తువాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు, ధనప్రద సంపద బాగా ఉండడం, విదేశాల్లో కూడా మంచి ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయొచ్చు. తప్పకుండా మంచి వ్యక్తులతో అనుకున్న వ్యాపార లాభం, గృహయోగం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త ఉద్యోగ లాభాన్ని కూడా పొందుకుంటారు.
సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లె వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారం, విదేశాల్లో స్వదేశాల్లో కూడా అనుకూలవంతమైన స్థితి. అదే కొన్ని విషయాల్లో అప్పులుగా డబ్బులు ఇవ్వడం, పూచికత్తుగా సంతకాలు చేయడం, పనికి మాలిన వేధవలతో మనం పరిచయాలు పెంచుకోవడం, ధర్మ వ్యతిరేకమైన వారితో ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. చాలాసార్లు చెప్పాను మీకు, సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో ప్రేమ కలాపాలు మనకి పూర్తి స్థాయి నష్టాన్ని, ఎందుకంటే వాళ్ళకి వాయు వరుసలు లేవు, వాడికి అన్న చెల్లె వదిలినటువంటివి లేవు. సో కాబట్టి మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. అనవసర ప్రేమ కలాపాల్లోకి మీకు వెళ్ళకూడదు, మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమీ రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే అటువంటి దుష్టులతో దూరంగా ఉండే ప్రయత్నంలో మీకు భగవంతుడు అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగిస్తాడు, కాబట్టి ఇబ్బంది లేదు. ఈ రాశి వారికి ఏదేమైనా ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభప్రదం, ఆనందకరమైనటువంటి సంపద, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన సంపద, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచకరమైన లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకాల క్రీడల లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి తోలు రెగ్దను పరిశ్రమల అభివృద్ధి, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, భాగస్వామ్య వ్యాపార లాభాలు, కుటుంబ సభ్యుల సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, శుభకరమైన సంతాన వార్త వినడం, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలత, ఆనంద యుగ, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన శుభవార్త వినడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఇక ఈ పని అవదేమో అనుకున్న వ్యక్తులకి ఆ పని పూర్తయ్యేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీసా సౌలభ్యం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్యసాధన పొందుకునే శుభదినం చెప్పవచ్చు. వీరికి ఇదంతా అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, దూకుడు ఎక్కువ ఉంటుంది, దాని తగినటువంటి ప్రణాళిక ఉంటుంది. దానివల్ల విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, ప్రేమ వ్యవహారాల అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిలో కట్టబడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన పరిశ్రమ మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, మొండితనం, పట్టుదల బాగా ఉండడం, అనుకున్నది సాధించే తత్వం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉండబోతోంది. ఇది చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, అనుకున్నది సాధించేటువంటి మనస్తత్వం, అంటే ఒక రకమైనటువంటి పట్టుదల, తానొవ్వక నొప్పించుక తప్పించుకు తిరుగువాడనేటువంటి దానికి కారణం మీరు కూడా అవుతారు ఇవాళ. అటువంటి మంచి తత్వము, సహృద్భావ వాతావరణం, 10 మంది గౌరవాన్ని పొందుకోవడం, అందరిలో ఉండడం, అందరితో ఉండడం, దానగుణం, దైవగుణం, మీకు అనుకున్న పనిని పూర్తి చేసుకుంటారు ఇవాళ. వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మగరం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, కన్స్ట్రక్షన్,
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, కాస్త మొండితనం ఉంటుంది, అనుకూలం సాధించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. ప్రశాంతమైనటువంటి వాతావరణం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది కూడా, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుప్రీతి బాగా ఉంటుంది, కానీ మీ నుంచి వెళ్ళినటువంటి శుభతత్వము, బంధువుల నుంచి వచ్చేటువంటి అవకాశం కష్టం. సోదరులతో కానీ, సోదరిమణులతో కానీ మీ నుంచి అందరికీ మంచి అనుబంధత, ఆప్యాయత, అనుబంధము, మంచి పనితనము, సహాయ బుద్ధి ఇవన్నీ మీ నుంచి వాళ్ళకు ఉన్నాయి. కానీ వాళ్ళ నుంచి మీకు అవి లేకపోవడం వల్ల కాస్త ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుడు అనేవాడు మీకు తోడున్నాడు కదా, దాని గురించి ఆలోచన ఎందుకు? కానీ మిమ్మల్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మర్చిపోయే అవకాశం లేదు. మీ యొక్క స్నేహాన్ని కానీ, మీ ప్రేమను కానీ, మీ ఆప్యాయతని, మీ కలుగొలుపుతనాన్ని మర్చిపోయేటువంటి అవకాశం లేదు. చాలా మంచి ఆప్యాయతతో మళ్ళీ మీకు ఎవరైతే వేరయ్యారో, దూరం అయిపోయారో, మళ్ళీ వాళ్ళందరూ కూడా మీకు ఆప్యాయతగా దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడలకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల వెసులుబాటు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు తగాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం మరియు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనయోగము, వ్యాపార పరంగా అభివృద్ధి, అలాగే విద్యాపరమైన అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి మనస్తత్వంతో అందరి మన్ననలు పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి సోదరుల మైత్రి, ఆత్మీయుల కలయిక, అనుకూలవంతమైనటువంటి మిత్రత్వము, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, వైవాహిక జీవనానందం, మంచి వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగిన అవకాశం, శుభకర సంతాన వార్త వినడం, శత్రునాశన, మిత్రలాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు, ఇవ్వాల్సిన అప్పులన్నీ కూడా తీర్చగలిగే శుభయోగంగా చెప్పవచ్చు. తప్పకుండా వినటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకునే అవకాశం, ధైర్యము, సాహసం, నిర్ణయాలు తీసుకోవడం, మధ్యవర్తిత్వం బయటపడడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఏదేమైనా సమస్యని పరిష్కరించుకోగలిగే అదృష్టవంతులు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి రావడం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం,
అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. తోలు రెగ్దన్ సూపర్ అభివృద్ధి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. విదేశాల, స్వదేశంలో విద్యా లాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటు వ్యాపారం లాభాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు. అలాగే ఇంట్లో ఈ పెద్దల అంగీకారంతో ప్రేయసికులు ఒకటవడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి మిత్రలాభము, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుకున్నటువంటి ఆస్తి లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాగల లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్ట్ రావడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. స్వదేశంలో, విదేశాల్లో పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆస్తి లాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆనందకరమైన అన్యోన్య దాంపత్యం, శుభకరమైన సంతాన వార్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈరోజు మీకు చాలా ప్రశాంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయానికి అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.